బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మంత్రుల మధ్య వార్ కొనసాగుతుంది. పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు అంటే అంత చిన్న చూప అంటూ విరుచుకుపడ్డారు. తక్షణమే పొన్నం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత మంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే పక్కన ఉన్న మరో మంత్రి వివేక్ ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరికి ఫోన్ చేసి సంయమనం పాటించాలని సూచించారు. మాకు టైం అంటే తెలుసు, మన జీవితం అంటే తెలుసు. వాళ్ళకి దున్నపోతు వానికి ఏం తెలుసు? మాకు టైం అంటే తెలుసు, మన జీవితం అంటే తెలుసు. వాళ్ళకి దున్నపోతు వానికి ఏం తెలుసు? మాకు టైం అంటే తెలుసు, మన జీవితం అంటే తెలుసు. వాళ్ళకి దున్నపోతు వానికి ఏం తెలుసు? అయితే అన్న ఒకటే అన్న రగన్న, మీ ద్వారా మా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన ఒక దిక్కు అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించినాం ఆయన కొడుకును పెద్దపల్లి పార్లమెంట్లో. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదాంట్లో మా పాత్ర ఉన్నది. తోటి అంటే ఇలాగే మన ఏమైనా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మావని పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అనాలన్నా మళ్ళీ ఇంకోటైనా అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మద్ భాయ్ వర్క్స్పోర్ట్ చైర్మన్గా టైం కన్సర్న్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకున్నా. నేను 3:30 అన్న లేట్గా రావడం జరగలేదు కదన్నా, మీ ద్వారా చెప్తున్నా మరొకసారి. అజ్మద్ వర్క్స్పోర్ట్ చైర్మన్ అజ్మద్ భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా 2 రోజుల కింద అన్న ఇట్లా 2500 స్క్వేర్ యార్డ్స్ సంబంధించినటువంటి వర్క్స్పోర్ట్ మనం జీవో ఇస్తున్నామన్నా, మీరు అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అదే మా ఆఫీషియల్ చేపించి జీవో ఇస్తే జీవో అన్న మనం పంపిణీ చేద్దాం. మన డిపార్ట్మెంట్ కదా అహ్మద్ భాయ్, మనకు సంబంధించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పిలవండి, మనం అందరం వచ్చి ఇద్దాము అంటే ఇంకెవరు మీరు 100 ఇవ్వండి, నాకు అభ్యంతరం అయితే నేను 3:30కి వస్తాను. నేను ధర్మపురంలో ఉన్నా, నేను 3:30కి బయలుదేరి వస్తాను అని చెప్పిన. నేను 3:30కి బయలుదేరి వస్తాను అని చెప్పి నేను 3:10 నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా ఎస్కాట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న, నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా 15 నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పిన. చేరుతానగానే నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పిన. నేను 3 కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను ఆడ చేరుతా అన్న. మళ్ళీ 5 నిమిషాలు అజ్మద్ భాయ్ అన్న ఇట్లా పొన్నం ప్రభాకర్ గౌడ్ను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు. వాళ్ళు అర్జెంట్ అంటే ఒక పని అజ్మద్ భాయ్ మీటింగ్ జరగని నేను వచ్చి జాయిన్ అవుతా. ఇక వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆగారు, నాకు తెలుసు, నువ్వు కానీ అన్న అజ్మద్ భాయ్ నేను చెప్పిన. ఎందుకంటే అన్న నేను మామూలు కార్యకర్తగా వచ్చినాను అన్న, నేను డబ్బును కాదు, మా తండ్రి కేంద్ర మంత్రి కాదు, సామాన్యమైన అర్జనవాడలు పుట్టి ఒక కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని. ఇప్పుడు మన పొన్నం ప్రభాకర్ లెక్క అంటే ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతుని కాదు, నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను. ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతారని నేను కళ కూడా ఊహించలేదు. అంటే నేను అన్న టైం 10 నిమిషాలు కరెక్ట్ 3:40 నిమిషాలు అడుగుతున్నాను. నేను నా టైం చూసుకోండి, నేను నా కన్సల్ట్ శాఖ నేను అంటే ఏం లేదన్నా, నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఏమిట్లేదన్నా. ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాడు కదన్నా, మా వర్గీకరణ కేటగిరీస్ అనేప్పటి నుంచి మనం వ్యతిరేకిస్తాడు. వీడు ఒక మాదిగో ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు, వీళ్ళు ఎక్కేంత నేను లేచిపోతా అంటున్నాను.
అందుకేనా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు బాధ చేసుకొని నిన్న మీతో ఒక మాట అన్న అది నన్ను కాకపోవచ్చు అని ఒక మాట నేను మీతో మాట్లాడు. ఎందుకంటే ఎందుకు లైవ్లో అంటే మనం ఒక పార్టీ జెండా కింద పనిచేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటు జరుగుతాయి అన్న. పొరపాటు సరి చేసుకుంటాడు కావచ్చు. ఆయన ఫోన్ చేసి అన్న ఏదో ఫ్లో అంటే తప్పు తెలుసు, మనకున్న స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళం, నేను బీసీని ఎస్సీని అన్న, నేను మనసులో పెట్టుకోకు, నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు అది అని చెప్పి ఆయన మనకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ఒక మాటనే మాట్లాడతాను అనుకున్నా. ఆయన ఇప్పుడు 9:40 ఇప్పటి వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి. ఎవరు ఫోన్ చేసినా అంటున్నాడు, ఆయన అనలే అంటున్నాడు. ఆయన అనలే, నేను ఇట్లా ఆయన నేను అనలే అన్న రఘు అని ఒకటే అన్నాడు. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నిజాయితీగా ఆ స్థాయికి ఈ స్థాయి వచ్చినామన్నా. నేను 3 నెలలుగా నేను మంత్రిగా పనిచేస్తున్నా. మీరు నా రిపోర్ట్ తీసుకున్నాను. ప్రజలకు అందుబాటు ఉంటున్నా, పేదోళ్ళకు అందుబాటు ఉంటున్నా, ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నా తప్ప నేను ఉరుకులాట కానీ ఆవేశపడే విధంగా ఎక్కడ కూడా తప్పు చేస్తాను. నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా నన్ను తిట్టని, కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు. కానీ నేను మాదిగా ఉన్నాను కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది అన్న. నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది. ఇక ఆయన ఇప్పటికైనా అన్న, ఇప్పటికే నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానప్పుడు ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకెళ్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి నా రాష్ట్ర జాతిని అవమానపరిచింది. రైట్, టికెట్ తెలంగాణలో అయితే మంత్రుల మధ్య వార్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కాంగ్రెస్ లో కుల రాజకీయానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మెయిన్ గా ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఎందుకంటే అడ్లూరి లక్ష్మణ్ ఇప్పటివరకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? పొన్నం ప్రభాకర్ జూబ్లీ హిల్స్ ప్రచార నేపథ్యంలో అక్కడ ఒక మైనార్టీ ఎస్సీలకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి పొన్నం ప్రభాకర్, వివేక్, అదేవిధంగా ఫహీం ఖురేషీ వెళ్ళారు. ఆ సమయంలో కాస్త ఆలస్యంగా అడ్లూరు లక్ష్మణ్ రావడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో అడ్లూరు లక్ష్మణ్ను సంబోధించే అనుచిత వ్యాఖ్యలు చేశారనేది కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అయితే పొన్నం ప్రభాకర్ దానికి వివరణ ఇచ్చారు. అడ్లూరు లక్ష్మణ్ నాకు పెద్దన్న లాంటి వాడు, నేను అడ్లూరు లక్ష్మణ్ను ఉద్దేశించి మాట్లాడేది ఉత్త ప్రచారం మాత్రమే జరుగుతుంది, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అనేది వివరణ ఇస్తూ, నేను ఢిల్లీ వెళ్ళే అడావిల్లో టికెట్స్ ఏవైతే బుక్ చేయాలో ఫ్లైట్ టికెట్స్ అవి ఆలస్యం చేస్తున్నారు అనే ఉద్దేశంతో మా సిబ్బంది పైనే ఇలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప అడ్లూరు లక్ష్మణ్ పైన వ్యాఖ్యలు చేయలేదనేది కూడా అతను మాట్లాడినటువంటి అంశం. అయితే నిన్న మోత్కుపల్లి నర్సింహులు దీన్ని సంచలనం చేశారు. మోత్కుపల్లి నర్సింహులు అడ్లూరు లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో నన్ను ఈ రకంగా దూషించారు అని అడ్లూరు లక్ష్మణ్ బాధపడ్డారనేది కూడా నిన్న చెప్పడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో అడ్లూరు లక్ష్మణ్ కూడా నన్ను ఏమన్నా కానీ నేను బాధపడను, కానీ నా సామాజిక వర్గాన్ని అంటేనే నేను బాధపడతాను, నా సామాజిక వర్గంతోనే నేను ఎదిగాను, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చానని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక ఇది పెద్ద ఎత్తున వివాదం రాజేసుకుంటుంది అని ఇందులోకి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇందులో జోక్యం చేసుకున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అటు పొన్నం ప్రభాకర్కు కాల్ చేశారు, ఇటు అడ్లూరు లక్ష్మణ్కి కాల్ చేశారు, ఇద్దరితో మాట్లాడారు, ఇద్దరి మధ్య సయోధ్య కూర్చే ప్రయత్నం చేశారు. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఇద్దరు కలిసిమెలిసి ఉండండి, ఇద్దరి మధ్య గ్యాప్ పెంచుకోకుండా ఉండండి, ఇది వివాదం చేసుకోకండి అని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ అటు అడ్లూరు లక్ష్మణ్కి ఇటు పొన్నం ప్రభాకర్కి ఇద్దరికి ఫోన్లు చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలి, ఇది పెద్ద ఎత్తున బయటకు వెళ్ళొద్దు, ఇదంతా కూడా వివాదాన్ని ముగించాలి అనేది కూడా ఇద్దరికితో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగిందనేది కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. శాలిని.
రాజరెడ్డి అలాగే ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ కూడా ఒక పాయింట్ రేజ్ చేశారు. దళిత మంత్రిని కించపరిస్థితి వ్యాఖ్యలు చేస్తే అక్కడ పక్కన ఉన్న మరో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఎందుకు ఖండించలేదని కూడా తను క్వశ్చన్ చేశారు. సో దీనిపై ఏమైనా స్పందించారా వివేక్? వివేక్ అయితే ఇప్పటివరకు ఏం స్పందించలేదు. పొన్నం ప్రభాకర్ మాత్రమే స్పందించారు. వివేక్తో మాట్లాడినటువంటి వీడియోస్, విజువల్స్ పెద్ద ఎత్తున బయటకు వచ్చాయి, సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ యొక్క నేపథ్యంలో వివేక్ కూడా నాకు ఆలస్యం అవుతుంది అనే విధంగానే అక్కడ వ్యవహరించారు అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో అడ్లూరు లక్ష్మణ్ పైన మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వస్తుంటే పొన్నం ప్రభాకర్ ఏమో దాన్ని ఖండించారు. అయితే ఈ అంశాన్ని మాత్రము వివేక్ చెప్పడానికి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో వివేక్ నుంచి మాత్రం ఎలాంటి ఇప్పటి వరకు రిప్లై రాలేదు. వివేక్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అయితే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అయితే కాస్త అసంతృప్తిగా ఆవేదనతోనే ఉన్నట్లయితే కనిపిస్తుంది. తనపైన వ్యాఖ్యలు చేసినా తప్పులేదు, కానీ తాను మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న తనను వ్యక్తిగతంగా అంటే తప్పులేదు, కానీ యావత్ దళిత సమాజాన్ని అవమానపరిచే విధంగానే వ్యాఖ్యలు ఉన్నాయనేది కూడా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చెప్పుకొస్తున్నారు. అయితే పొన్నం ప్రభాకర్ అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో అనలేదు, మాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు, మొదటి నుంచి పెద్దన్నగానే అతన్ని సంబోధిస్తున్నాను, మొదటి నుంచి కూడా పెద్దన్నగానే చేస్తున్నాను, మాకు సుదీర్ఘకాలం పాటు అనుబంధం ఉంది, నేను అనలేదు, మా యొక్క వ్యక్తిగత సిబ్బందిని ఆ టికెట్స్ విషయంలోనే మాత్రమే మాట్లాడాను అనేది కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి వర్షన్. ఈ యొక్క నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున వివాదం కాకముందే ఈ అగ్నికి ఆజ్యం పోసే విధంగా ముందుకెళ్తే ఇంకా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇందులో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకుని అటు అడ్లూరు లక్ష్మణ్ కుమార్కు ఇటు పొన్నం ప్రభాకర్కు ఇద్దరికి ఫోన్ కాల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ వివాదాన్ని ఇద్దరితో ముగించాలనేది కూడా పిసిసి అధ్యక్షుడు కోరినట్టు తెలుస్తా ఉంది. శాలిని, అలాగే రాజిరెడ్డి, మరి ఈ వివాదం అనేది ఇటు కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది, దీనిపై ఎంతవరకు ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది ఈ కుల రాజకీయం అనేది? ఖచ్చితంగా జూబ్లీహిల్స్ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇప్పటికే కొంతమంది దళిత సంఘాలు, దళిత వర్గాలు మాత్రము ఆందోళనలకు దిగుతున్నాయి. అదేవిధంగా మోత్కుపల్లి నరసింహులు కూడా దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాడు. అయితే పొన్నం ప్రభాకర్ మాత్రం ఒకటే చెప్తా ఉన్నాడు, నేను అతన్ని అనలేదు, దూషించలేదు, సహచర మంత్రిని నేను ఎట్లా దూషిస్తాను, సహచర మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు ఎట్లా చేస్తాననేది కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఈ అంశము వివాదం అయితే పెద్ద ఎత్తున పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా పిసిసి అధ్యక్షుడు భావించినట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వివాదం ఇలాగే కొనసాగితే దళిత వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనేది కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్యాచ్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇద్దరి మంత్రులకు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. ఇద్దరు మంత్రులకు ఫోన్ చేసి సమన్వయంగా ఉండాలి, అండర్స్టాండింగ్తో ఉండాలి, ఒకరినొకరు దూషించుకోకూడదు, ఒకరికొకరు అండర్స్టాండింగ్తో కలిసి పని చేసుకోండి అని కూడా ఇతవు పలికినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ల పైన ఎఫెక్ట్ పడకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ కాల్ చేసి ఇద్దరు మంత్రులకు మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. శాలిని, రాజిరెడ్డి, అలాగే అడ్లూరి లక్ష్మణ్ నేను మరికొన్ని రోజుల్లో ఇటు ఖర్గేకి, రాహుల్ గాంధీకి కూడా లేఖ రాస్తారని చెప్పారు. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మరి అడ్లూరి లక్ష్మణ్? అంటే ఖచ్చితంగా సహచర మంత్రిని అనలేదని పొన్నం ప్రభాకర్ చెప్తున్నా కానీ ఖచ్చితంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనేది కూడా ఒక అభిప్రాయానికి అడ్లూరు లక్ష్మణ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే రేవంత్ రెడ్డికి కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదు చేస్తానని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఈ అడ్లూరు లక్ష్మణ్ అనలేదు అని పొన్నం ప్రభాకర్ చెప్పినా కానీ అడ్లూరు లక్ష్మణ్ మాత్రము తననే దూషించారు, తననే అన్నారు అనే విధంగానే అక్కడ వ్యవహార శైలి, అక్కడ ఉన్నటువంటి తీరుతిన్నులు ఉన్నాయనేది కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే అతను ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. శాలిని, అలాగే రాజిరెడ్డి, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశంపై మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. మేము దళితులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది కాంగ్రెస్ పార్టీపై? అంటే ఈ యొక్క వీడియో బయటకు వచ్చింది, వీడియో అంతా వైరల్ అయింది, వీడియోలో అతను అన్న మాటలు కూడా బయటకు వచ్చాయి. అయితే పొన్నం ప్రభాకర్ మాత్రం నా సహచర మంత్రిని అనలేదు, ఈ సహచర మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, మేమిద్దరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలమే, ఇద్దరము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, అదేవిధంగా నాకు పెద్దన్న లాంటి వాడు అడ్లూరు లక్ష్మణ్ అనేది కూడా వెంటనే ప్రెస్ రిలీజ్ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చెప్తుంది, మా పర్సనల్ సిబ్బందిని అన్నాను తప్ప నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు, నాకు ఎంతో గౌరవం ఉంది అనేది కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదంతా కూడా నిశ్చితంగా కాంగ్రెస్ శ్రేణులు పరిశీలిస్తున్నాయి, అదేవిధంగా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నాడు, అదేవిధంగా అడ్లూరు కుమార్
దగ్గరికి అడ్లూరు లక్ష్మణ్ దగ్గరికి వచ్చి కూడా కొంతమంది దళిత సంఘం నేతలు అడ్లూరు లక్ష్మణ్ అనుచరులు కూడా ప్రెస్ మీట్ పెడతామని కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో అడ్లూరు లక్ష్మణ్ కుమారే వాదించి పెడితే పార్టీకి డ్యామేజ్ అవుతుంది, పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇక ఇద్దరి మధ్యలో వివాదం పెద్ద ఎత్తున వెళితే ఆ వివాదం అనేది కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా జూబ్లీ హిల్స్ ఎన్నికలపైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే స్లమ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఎస్సీలు ఉంటారు కాబట్టి ఇదంతా కూడా ఓట్ బ్యాంకుకు ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి ఇద్దరికి అటు అడ్లూరు లక్ష్మణ్కి ఇటు పొన్నం ప్రభాకర్కు ఇద్దరికి ఫోన్లు చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఈ వివాదాన్ని ఈ అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఒకరికొకరు మాట్లాడుకోవద్దు, ఇంతటితో వదిలేయాలి అనేది కూడా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ వివాదం అనేది కాంగ్రెస్ శ్రేణులను అయితే రాజుకుంటుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.